ప్రైజ్ ది లార్డ్. మాథ్యూ గాస్పుల్ ఫస్ట్ చాప్టర్, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 20 నుంచి చదువుతున్నాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొంచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె మరియొక కుమారుని కన్ను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మొదటి 3 వచనాలు కూడా చదువుతాను. మాథ్యూ గాస్పుల్ ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ 3 verses. అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారు నందు పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను. డిసెంబర్ నెలలో ప్రవేశించాము. డిసెంబర్ అనగానే ఈ క్రిస్మస్ సంబరాలు, సంతోషాలు ఈ లోకమంతా కూడా స్టార్ట్ అవుతున్నాయి. అనేక చోట్ల కూడా ప్రీ క్రిస్మసెస్ అని, లేకపోతే కేక్ మిక్సింగ్ అని, ఇంకా లేకపోతే ఇంకా అనేకమైన యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు, క్యారల్స్ అవన్నీ కూడా. ఈ క్రిస్మస్ అనగా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఒక పండగ ఆచరిద్దామని ఈ 3rd century 4th century నుంచి ఈ ఆచారం ఒకటి మొదలైంది. యేసు ప్రభు యొక్క రిమెంబరింగ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేవుడు ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకొని రాను రాను అది బర్త్డే కింద, అదే ఆ రోజు పుట్టాడు అన్నట్లు బర్త్డే కింద వచ్చింది. కానీ వాళ్ళ ఉద్దేశము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని మనము వి విల్ సెలబ్రేట్ అని వాళ్ళు అనుకున్నారు. అలాగా జరిగింది కాన్స్టంటైన్ అనే రాజు కాలంలో. కాబట్టి ఇక్కడ ఈ క్రిస్మస్ ఇమ్మాన్యుయల్గా యేసు ప్రభు ఈ లోకానికి మన కోసం మానవతారిగా రావటాన్ని గురించి, దానికి కారణమైన వాళ్ళని గురించి మనము కొద్ది మాటలతో ధ్యానిద్దాము. అయితే మత్తయి సువార్త, లూకా సువార్త, ఈ 2 సువార్తల్లోనే యేసు ప్రభు యొక్క జనన వృత్తాంతము వ్రాయబడింది. మార్కు సువార్త యేసు ప్రభు పరిచర్యతో మొదలుపెట్టారు. యోహాను సువార్త అయితే దేవుని కుమారుడు యేసు ప్రభు అని ఒకేసారి ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని దేవుని కుమారుడిగా నిరూపిస్తూ ఈ లోకంలో యేసు ప్రభు పుట్టిన దాని గురించిన వృత్తాంతము వ్రాయబడలేదు. వీళ్ళిద్దరు మాత్రమే రాశారు. ఎవరు? మత్తయి, మాథ్యూ అండ్ లూక్. మత్తయిలో జీనియాలజీ రాశారు కదా, వంశావళి అంతా కూడా రాయబడింది. లూకాసు వార్తలో జీనియాలజీ కూడా రాయబడింది, వంశావళి. ఈ 2 మనము కంపేర్ చేసి చూసినప్పుడు పేర్లు మారినట్లు మనకి అనిపిస్తూ ఉంటుంది. అయితే మరియా జీనియాలజీ ఒకళ్ళు రాశారు, ఒకళ్ళు యోసేపు యొక్క వంశావళి రాశారు అని కూడా దేవుని భక్తులు చెప్తారు. అయితే 2 కూడా యేసుప్రభు యొక్క వంశావళిలే. అయితే మత్తయి ఎట్లా రాశాడంటే అబ్రహాము కుమారుడగు ఇక్కడ అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడైన యేసు అన్న సంగతిని ఇక్కడ రాస్తా ఉన్నాడు. అయితే లూకా ఎలా రాస్తున్నాడంటే ఆయన్ని ఈ 4వ అధ్యాయంలో రాస్తాడు, ఆదాము కుమారుడు అన్నట్లు తీసుకొని వస్తున్నాడు. దేవునికి కుమారుడు ఆదాము, అక్కడి నుంచి ఆదాము కుమారుడిగా రాస్తున్నాడు. అయితే మత్తయి అబ్రహాం దగ్గర నుంచి మొదలుపెట్టి దావీదు కుమారుడి కింద నిరూపించడానికి ప్రయత్నించాడు. అంటే ఈ మత్తయి సువార్త రాయడంలో ఉద్దేశము ఆయనని ఒక రాజుగా నిరూపిస్తున్నాడు కాబట్టి, దావీదు రాజు కాబట్టి రాజకుమారుడు యేసు ప్రభు, రాజవంశము అని నిరూపించడానికి ప్రయత్నించాడు. ఇలాగా 2 వంశావళులు కూడా రాయబడినాయి. ఈరోజు మనము దేని గురించి ఆలోచిస్తున్నామంటే ఈ వంశావళి జీనియాలజీల్లో అందరు కూడా మామూలుగా పురుషుల గురించే రాయబడుతుంది. ఎక్కడైనా కూడా మనము ఈ దినవృత్తాంతాల్లో చూసిన, లేకపోతే నంబర్స్, సంఖ్యాకాండం ఉంది కదా, దానిలో కూడా అనేక రకాలైన జీనియాలజీస్ మనం చూస్తూ ఉంటాము. అక్కడంతా కూడా కేవలం పురుషుల పేర్లే ఉంటాయి. కానీ అక్కడ మనం లూకాసు వార్తలు కూడా పురుషుల గురించే రాస్తారు, కానీ సాధారణంగా అలాగే రాయబడుతుంది ఇంటి పెద్ద పురుషుడి కింద. ఇక్కడ దేవుని కృప వలన కొంతమంది స్త్రీలను గురించి, ఒక 4 స్త్రీలను గురించి ఇక్కడ ప్రస్తావన చేయబడింది. ఎందుకు ఈ 4 స్త్రీలకు ఉన్న ప్రత్యేకత ఏంటి, ఎందుకు వీళ్ళు యేసుప్రభు యొక్క వంశావళిలో
చేర్చబడ్డారు. ఈ నలుగురు స్త్రీలు వాళ్ళు మనకి ఏం పాఠము నేర్పిస్తున్నారు, దేవుని గురించి మనకి ఏం తెలుపుతున్నారు, మనము ఆ సంగతి చూద్దాము. మొట్టమొదటి స్త్రీని గురించి మనం ఇక్కడ చదివాము కదా, యూదా తామారు నందు పెరుసును అని. తామారు అన్న స్త్రీని గురించి ఇక్కడ వ్రాయబడింది. తామారుని గురించి చదవాలి అంటే యూదాని గురించి మనము చదవాలి. యూదాని గురించి చదివితేనే అది మనకి ఇంకెక్కువగా అర్థమవుతుంది. యూదా యొక్క బ్యాక్గ్రౌండ్ ఇది. సృష్టి ఇంకా మొదలు రోజులు ఇది నోవా జలప్రళయం అయిపోయిన తర్వాత 12వ అధ్యాయం నుంచి కొత్త వంశావళి అబ్రహాంతో స్టార్ట్ అయింది. అబ్రహాం దగ్గర నుంచే ఇంకా దేవుని బిడ్డలు ఇక్కడ స్టార్ట్ అయ్యారు. అబ్రహాము ఆ ప్లేస్ నుంచి వాళ్ళ ఊరు అని మెసొపటోమియా అంటే ఇప్పుడు ఉన్న బబులోన్ దేశం, ఇరాన్, ఆ ప్రాంతాల నుంచి ఇప్పుడు యెరూషలేము ఉన్న ప్రాంతాలకు ఆయన బయలుదేరి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి ఆయన వచ్చాడు. తర్వాత ఆ జర్నీ అంతా కూడా చాలా అధ్యాయాల్లో వ్రాయబడింది. తర్వాత అబ్రాహాంకి ఇస్సాకు పుట్టటము, తర్వాత ఇస్సాకు కూడా చాలా రోజుల తర్వాత ఏసావు యాకోబులు పుట్టటము మనము మెల్లగా చూస్తూ వస్తున్నాము. అలా వచ్చిన తర్వాత ఇక్కడ 37వ వచనం దగ్గర నుంచి యాకోబు పిల్లల గురించి రాయటం మొదలైశారు. యాకోబు పిల్లలు రాసిన తర్వాత అంటే యాకోబు పిల్లల్లో అక్కడ ముఖ్యంగా మనము ఈ యోసేపు గురించి వృత్తాంతాన్ని మనం చూస్తున్నాం. యాకోబు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎలా పారిపోయాడు అక్కడి నుంచి, ఇవన్నీ కూడా రాసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు యాకోబు పిల్లల వంశావళి రాస్తా ఇక్కడ యోసేపు గురించి 37వ అధ్యాయంలో రాస్తున్నారు. ఈ 37వ అధ్యాయంలో యోసేపు గురించి రాయబడినప్పుడు మనం చాలా టెన్షన్ పడతాం. అదే మామూలుగా ఒక కొత్తగా ఎవరైనా చదువుతున్నారనుకోండి, పిల్లలు కానీ యవనస్తులు కానీ అలా చదువుతా ఉన్నప్పుడు 37th చాప్టర్లో ఇక్కడ జేకబ్ గురించి వ్రాయబడింది. అబ్బాయి ఎలాగా తల్లిదండ్రులకి ఈ వర్తమానాలు తీసుకొస్తున్నాడు, ఇవన్నీ చూస్తున్నాము. తర్వాత యోసేపుని ఎలాగ గుంటల్లో పడేశారు అది కూడా చదువుతున్నాము. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, అమ్మేశారు. ఏమవుతుంది ఇప్పుడు యోసేపుకి? యోసేపు కథ స్టార్ట్ అయిపోయింది. 50th చాప్టర్ వరకు కూడా యోసేపు కథని మనం చూస్తూ ఉంటాము. యోసేపు కథ చాలా సీరియస్గా సాగుతున్నప్పుడు అబ్బాయి గుంటలో ఉన్నాడు, గుంటలోంచి తీసుకెళ్ళి ఇష్మాయిల్కి అమ్మేశారు, వాళ్ళు తీసుకుపోతున్నారు, అక్కడికి వెళ్ళినప్పుడు పొతిఫర్ ఇంట్లో ఏమైందో, ఎలా ఉన్నాడో, అలాంటి సమయంలో ఇక్కడేమైందంటే 38వ అధ్యాయంలో సడన్గా యూదా గురించి రాస్తారు. మళ్ళీ 39వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మళ్ళీ యోసేపు కథే కంటిన్యూ అవుతుంది. మధ్యలో ఈ కథని యోసేపు యొక్క చరిత్రను ఆపి యూదా సంగతి రాశారు. దేవుని భక్తులు ఏం చెప్తారంటే ఇట్స్ లైక్ ఎన్ ఇంటర్లూడ్ లాగా ఉంది ఈ 38వ వచనం అంట. ఇంటర్లూడ్ అంటే తెలుసు కదా, ఒక పాటలు పాడుతూ ఉంటారు, బాగా మంచి మ్యూజిషియన్స్ అయితే ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది. పాట పాడుతూ ఉంటాము, వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, కీబోర్డ్ ఏదో వాయిస్తూ ఉంటారు. ఒక చరణం అయిపోయి ఇంకో చరణం ఎత్తుకోవాలి. ఈ మధ్యలో వాళ్ళు రకరకాల చక్కగా ట్యూన్లు వేసేస్తూ ఉంటారనమాట చాలాసేపు. ఇంకా మ్యూజిక్ లవర్స్ అయితే ఇంకెక్కువసేపు వేస్తారు. ఎక్కువ వాళ్ళు కీబోర్డ్ని ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకా ఇంటర్లూడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓన్లీ ట్యూన్, పాట లేకుండా ఓన్లీ ట్యూన్ వేసేసి దానికి అలా ఎలా చేసేసి చివరికి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చరణం దగ్గర వచ్చే ట్యూన్ దగ్గర ఆపుతారనమాట. అదేం చేస్తుందంటే పాటకు ఒక సొగసుని ఇస్తుంది, పాటకు ఒక మంచి అర్థం కూడా ఇస్తూ ఉంటుంది. అలాగా ఈ యోసేపు కథలో మధ్యలో ఒక ఇంటర్లూడ్ లాగా ఇది ఈ అధ్యాయం రాయబడిందని కూడా చెప్తా ఉంటారు. కాబట్టి 38వ అధ్యాయంలో మనం యూదా కథ చూస్తున్నాం. తామారు గురించి మనం ధ్యానించాలంటే యూదా గురించి మనకి తెలియాలి. తర్వాత ఇక్కడ ఏమని రాయబడిందంటే ఆ కాలమందు అని స్టార్ట్ అయింది. ఆదికాండము 38వ అధ్యాయం, జెనసిస్ 38th చాప్టర్. ఆ కాలమందు, ఏ కాలమందు అంటే 37వ అధ్యాయంలో ఏమైంది? ఈ అబ్బాయిని గుంటలో పడేశారు, తర్వాత అక్కడి నుంచి ఇష్మాయిలీలకు అమ్మబడ్డాడు. ఇష్మాయిలీలు ఇక్కడ ఐగుప్తుకి అబ్బాయిని అమ్మేసేసారు, యోసేపుని. అక్కడ ఆయన వీళ్ళ తల్లిదండ్రులను కలుసుకోవటానికి మధ్యలో దాదాపు 22 సంవత్సరాలు అయినట్లు మనం గమనిస్తున్నాము. ఎందుకంటే 17 ఏళ్ల వాడు. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి 30 years ఆయనకి, అంటే 13 సంవత్సరాలు అక్కడైపోయింది. తర్వాత ఇంకొక 7 సంవత్సరాలు కరువు కాలాలు వచ్చినాయి. తర్వాత ఇంకో 2 సంవత్సరాలు అయిన తర్వాత కానీ మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములు కలుసుకోరు. అన్నదమ్ములు కలుసుకోవటం ఇదంతా ఎన్ని రోజులు జరిగిందో తెలియదు, కానీ మినిమం 22 years అయితే అయిపోయింది. ఈ 22 yearsలో బ్యాక్ ఇన్
జోసెఫ్స్ ఫ్యామిలీ, జేకబ్స్ ఫ్యామిలీ ఏం జరిగింది, అందరి గురించి రాయలేదు. రూబేన్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఎలా పిల్లలు పుట్టారు, లేకపోతే ఇంకా మిగతా బ్రదర్స్ ఉన్నారు కదా, లేవి ఎవరిని చేసుకున్నాడు, ఆయన స్టోరీ ఏంటి, ఇంకా మిగతా బ్రదర్స్ ఇస్సాకార్ గురించి కానీ, దాని గురించి కానీ అట్లంతా వృత్తాంతాలు రాయలేదు. ఒక దీనాన్ని గురించి ఒక 2 మాటల్లో ఒక చాప్టర్లో అది అయిపోయింది, ఒక సాడ్ స్టోరీ రాశారు. కానీ ఇక్కడ ఆయనకి ఎలా పిల్లలు పుట్టారు, ఎవరు భార్య, ఎవరు కోడలు, ఇది కూడా రాయబడింది అనమాట. ఎందుకంటే యూదా వాజ్ చోజన్ బై గాడ్, దేవుడు యూదాని ఏర్పరచుకున్నాడు. యూదా నుంచి యాకోబుకున్న 12 మంది పిల్లల్లోంచి యూదాని ఏర్పరచుకొని యూదా గోత్రపు సింహంగా, యూదా వంశీకుడిగా అక్కడ దావీదు వస్తాడు. తర్వాత యూదా రాజుగా వస్తాడు ఫస్ట్, తర్వాత ఇశ్రాయేల్ అందరికి రాజు అవుతాడు. యూదా వంశం నుంచి వచ్చిన దావీదుని దేవుడు ఏర్పరచుకొని దావీదు సంతానం నుంచి యేసుప్రభు ఇక్కడ ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ కాలము అందు అంటే యోసేపు పరదేశిగా ఉండి అక్కడ బాధలు పడుతున్న రోజుల్లో యూదా ఏం చేశాడంటే, ఆ యూదా చేసిన పనులు ఏమాత్రం ఆమోదయోగ్యంగా ఉండవు. ఈ 38వ అధ్యాయం చదివితే మనం చాలా కలవరపడతాము. ఇదంతా చదివినప్పుడు ఒక స్ట్రేంజ్గా, ఈ కథ లేకపోతే బాగుండు, లేకపోతే ఇది చదవటానికి కష్టంగా అనిపిస్తుంది కదా, ఎందుకు ఇట్లాంటి విషయాలు జరిగినాయి, ఏంటిది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోవటం ఏంటి, ఇంకా ఇట్లాంటివన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి మనము చెప్పలేని, మాటలు ఆడలేని, అంటే బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్ అంటారు కదా, అలాగా మనము అర్థం చేసుకోవడానికి, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అది కష్టమైనట్లు మనకి ఈ స్టోరీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒక స్ట్రేంజ్ స్టోరీ, డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అయితే మనము వీ కెనాట్ జడ్జ్ పీపుల్ ఆల్సో, ఎందుకంటే ఆయన అట్లా చేశాడు ఇట్లా చేశాడని. కానీ యూదా చేసిన తప్పిదాలు మాత్రం దేవుడు ఇక్కడ రాసి పెట్టాడు. ఆ కాలమందు అంటే వాళ్ళ నాన్న యోసేపు లేడని చెప్పేసి యోసేపుని ఎంత ఓదార్చినా కూడా ఓదార్పు నొందకపోలిన అంగలారుస్తూ ఉన్నాడు అని రాశాడు. అందరు కూడా ఓదార్చడానికి యత్నం చేశారంట పైన అధ్యాయంలో 35 వచనంలో. అయితే అతడు ఓదార్పు పొందనల్లక అంగలార్చుచు నేను మృతుల్లోకంలోకి వెళ్ళిపోతాను, ఏడుస్తానే వెళ్ళిపోతాను, కానీ మీరెంత ఓదార్చినా నేను ఓదార్పు పొందలేను అని ఆయన అంత దుఃఖంలో ఉంటే తండ్రిని వదిలిపెట్టి యూదా కనాను దేశానికి దూరానికి వెళ్ళిపోతున్నాడు. ఈ యూదా యూదానే మనకి అమ్మటానికి కారణం అయ్యాడు. ఈ గుంటలో పడేసిన తర్వాత, గుంటలో పడేస్తే మనకేం ప్రయోజనం వస్తుంది, తీసి అమ్ముదాము, అమ్మితే మనకి డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి సలహా ఇచ్చి గుంటలోంచి తీసి అమ్మేసి ఆ కుమారుడు ఇంకా దూరం వెళ్ళిపోవటానికి కారణమయ్యాడు. ఎందుకు వెళ్ళాడు మరి అలాంటి స్థితిలో? వాళ్ళ నాన్నని దగ్గరుండి ఓదార్చాల్సిన వాడు, లేకపోతే ఏదో రకంగా నిజం చెప్పాల్సిన వాడు ఏం చెప్పకుండా ఏం చేశాడంటే దూరం వెళ్ళిపోయాడు. మేబీ ఆ గిల్టీ కాన్షియస్ ఉందేమో. గిల్టీ కాన్షియస్ అంటే వాళ్ళ నాన్న బాధ చూడలేకపోతున్నాడు. అయ్యో మా తమ్ముడు ఇలా అయిపోవటానికి నేను కూడా కారణమయ్యాను కదా, నేనేం అడ్డుపడలేదు వాడిని కాపాడటానికి, ఆ చిన్నవాడు మనకు భోజనం తీసుకొచ్చిన పిల్లోడిని అమ్మేశాం కదా అని కొంచెం ఒకవేళ ఒక బాధాపూరితమైన వ్యధ ఉందేమో, లేకపోతే ఒక గిల్టీగా ఫీల్ అయిపోయి ఇంకా అక్కడ వాళ్ళ నాన్న ముఖం చూడలేక వెళ్ళిపోయాడేమో అక్కడి నుంచి. తర్వాత సహోదరులను విడిచి అన్న మాట కూడా రాశారు. ఏం చేశాడంటే అదుల్లామీయుని దగ్గరికి వెళ్ళాడంట. అదుల్లామీయుడు అంటే అదుల్లాం గుహలో దావీదు దాక్కుంటాడు కదా, అది చాలా ఫేమస్. మనకి వెళ్ళినప్పుడు కూడా అదుల్లాము గుహలు అవన్నీ కూడా చూపిస్తాడు యెరూషలేము దగ్గర. చాలా గుహలు ఉంటాయి అన్నమాట, సొరంగాల్లాగా. అక్కడంతా కూడా ఈ అవుట్ క్యాస్ట్లు కానీ, లేకపోతే ఇక్కడ ఏదన్నా జనం ఇష్టపడని వాళ్ళు, వెలివేయబడిన వాళ్ళు, లేకపోతే పారిపోయి ఎక్కడన్నా తలదాచుకోవాలనుకున్న వాళ్ళు, యూదే దేశంలోనే ఉంది, వాళ్ళు అదుల్లాం గుహల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ చాలా గుహలు ఉన్నాయి, వాళ్ళని కనుక్కోవటం కూడా కష్టం అనమాట. అందుకని దావీదు కూడా అదుల్లాం గుహల్లోకి వెళ్తే అక్కడ ఒక 200 మంది పనికి మాలిన వాళ్ళందరూ కూడా, లేకపోతే అసమాధానంగా ఉన్నవారు, తర్వాత అప్పులు చేసుకున్న వాళ్ళు, కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చి చేరుతారు అని ఉంది కదా, అక్కడ వీళ్ళందరూ కూడా, ఇలాంటి వాళ్ళందరూ కూడా దాక్కోవటానికి ఆశ్రయం అనమాట అదుల్లాం గుహ. అలాంటి చోట అక్కడ కనానీయులు కూడా ఇంకా ఉన్నారు. అంటే యూదా దేశము, యూదులు దాన్ని ఆక్రమించుకొని ఉన్నారు. తర్వాత ఆ దేశపు నేటివ్స్ ఇంకా ఉన్నారు. ఇంకా ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. ఎందుకంటే ఈ నిర్గమకాండం నుంచి మనకి మోషే కథలోనే ధర్మశాస్త్రము, ఇలా చేయాలి ఇలా చేయకూడదు ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి అలాంటి పీరియడ్ అనమాట, ధర్మశాస్త్రం కూడా లేదు. అలాంటి సమయంలో ఈ కనాను అక్కడికి వెళ్ళాడు. తర్వాత
ఆయన చేసిన మిస్టేక్స్. ఒకటి, తండ్రిని విడిచి దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అన్యుల దగ్గర చేరాడు. చేరిన తర్వాత అక్కడ షూయా అని ఒక ఆయన ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన కుమార్తెను తీసుకొని ఆమెతో పోయాను అని ఉంది, కానీ మ్యారీడ్ అన్న మాట మరి లేదు, మిస్ అయ్యింది ఇక్కడ. అయితే తీసుకొని ఆమెతో పోయాను అన్నప్పటికీ కూడా అది భార్య కిందగానే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే 12వ వచనములో చాలా దినములైన తర్వాత షూయా కుమార్తె అయిన యూదా భార్య చనిపోయాను అని, అక్కడ పైన భార్య అని రాయకపోయినా కూడా ఇక్కడ భార్య చనిపోయింది అన్నమాట రాయబడింది. తర్వాత ఈ కథ కూడా మనం చదువుతాము. తర్వాత పిల్లలకి ఏం చేస్తున్నాడు, మళ్ళీ పెళ్ళైన తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ తండ్రి దగ్గరికి రాలేదు, అక్కడే సంసారం మొదలుపెట్టాడు, అక్కడే 3 పిల్లల్ని కన్నాడు. తర్వాత ఆ పెద్దవాడికి అక్కడ అమ్మాయిని కనానీయుల కుమార్తెనే చేశాడు. ఇక్కడ అబ్రహాం ఏదైతే వేరుపడి అన్యుల దగ్గర నుంచి వచ్చాడో, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే అన్యులు చేస్తాడు. అబ్రహాం వేరుగా వచ్చినప్పుడు తన కుమారుడికి ఇక్కడ అమ్మాయి వద్దు, వెళ్ళిపోయి అక్కడి నుంచే నా వంశంలోంచే తీసుకురా అని పంపిస్తాడు కదా ఎలియాజర్ని. తర్వాత ఇస్సాకు కూడా ఇక్కడ పిల్లలు మంచోళ్ళు కాదు, ఈ బాస్మతి తర్వాత ఈ ఏషావు భార్యలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు నన్ను చాలా మనోవేదన కలుగజేశారు, మన పిల్లల్లోనే ఏమన్నా చేసుకో అన్నాడు. కానీ యూదా అది ఫాలో అవ్వలేదు. ఆ సంగతులన్నీ కూడా తెలిసే ఉండొచ్చు. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తాతలు తండ్రులకి, తండ్రులు పిల్లలకి, పిల్లలు వాళ్ళ మనవలకి, అలాగా ట్రెడిషన్ అంటారు దాన్ని, వంశపారంపర్యాచారంగా వాళ్ళు అన్ని విషయాలు ఇతరులకు బోధిస్తూ ఉండేవాళ్ళు అనమాట. యూదా చేసిన ఇంకో తప్పు, తండ్రిని దుఃఖంలో విడిచిపెట్టాడు, పోయి మళ్ళీ కనానీయుల దగ్గర చేరాడు, మళ్ళీ కనానీయుల స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, అన్యుల్ని. తర్వాత పిల్లల్ని కూడా ఏమీ మంచి దారిలో పెంచినట్టు లేడు. తర్వాత ఆ భార్య కోడల్ని కూడా అక్కడ పిల్లల్ని తెచ్చినట్టు మనకి అర్థమవుతుంది. తర్వాత ఏరుకి పెళ్లి చేస్తే ఏరు చెడ్డవాడు కాబట్టి దేవుడు అతన్ని చంపాడు అనమాట. కాబట్టి ఈ దావీదు వంశావళిలో దేవుడు దాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, దేవుని మీద విశ్వాసం ఉంచారో వాళ్ళకి వాళ్ళ సంతానంలోంచి దేవుడు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. హృదయ యథార్థాన్ని చూస్తున్నాడు. ఏరు చనిపోయాడు కాబట్టి అప్పుడు ఇంకా ధర్మశాస్త్రం ధర్మశాస్త్రంలో రాయబడింది, పిల్లలు లేకుండా చనిపోతే వాళ్ళు పెద్ద నెక్స్ట్ అబ్బాయి చేసుకోవాలి ఆమెని అని. ఎందుకంటే దేవుడు ఎందుకు ఆచారం పెట్టాడు, మరిది వరుస అవుతాడు, అలాగైతే అలాగా బ్రదర్ని ఎందుకు చేసుకోవాలన్నాడంటే దేవునికి విధవరాండ్ర పట్ల ఉన్న అపారమైన జాలి, కన్సర్న్, అది మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఆమెకి పిల్లలు లేకపోతే వృద్ధాప్యంలో ఆమెను ఎవరు చూసుకుంటారు, భర్త లేడు కదా, కంపల్సరిగా వాళ్ళకి సంతానం ఉండాలి, ఒక ఫ్యామిలీ ఉండాలి. ఫ్యామిలీ విలువలకి దేవుడికి విలువ ఇచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంటే భార్య ఉండాలి, భార్య చూసుకోవాలి, లేకపోతే పిల్లలు ఉండాలి, పిల్లలు చూసుకోవాలి విధవరాండ్రని అని చెప్పేసి ఆ వంశావళిలోంచే నెక్స్ట్ బాయ్ చేసుకోవాలి. సరే, ఓనాను కూడా చెడ్డ పని దేవుడికి చేశాడు. ఎందుకు చేశాడు ఓననిజం అంటారు ఇప్పుడు కూడా ఎవరన్నా అలాంటి పనులు చేస్తే. ఈ ఓననిజం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఓనాను ఎందుకు అలా చేశాడు అంటే, నా పిల్లోడు అవడు కదా, మా అన్నకు పిల్లోడు అవుతాడు, ఈమెకి ఎందుకు నేను పిల్లల్ని ఇవ్వాలి అని ఆ విధవరాల పట్ల ఈయన జాలి చూపించకుండా తన స్వార్థం ఆలోచించుకున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని కూడా చంపేశాడు. చంపేసినప్పుడు యూదా చేసిన మళ్ళీ ఇంకొక మిస్టేక్ ఏంటంటే, ఎందుకు ఇలాగా 1 by 1 చనిపోయారు, దేవుడికి ఇష్టం లేక వీళ్ళని సడన్గా చంపేస్తున్నాడు. తర్వాత నేను పశ్చాత్తాపం పడాలి, తర్వాత నెక్స్ట్ పిల్లోడినన్నా కరెక్ట్ పెంచాలి, లేకపోతే మళ్ళీ వెళ్ళిపోయి నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి, అలాంటివి లేకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే హీ పుట్ ద ఎంటైర్ బ్లేమ్ ఆన్ తామారు. ఈ తామారు మూలంగానే నా పిల్లోడు మొదటోడు చనిపోయాడు, రెండోవాడు చనిపోయాడు. తన మిస్టేక్ కూడా తెలుసుకోకుండా అలా చేశాడు. కాబట్టి అమ్మాయిని దూరంగా పంపించేసినట్లు చూస్తున్నాం. అది యూదా చేసిన మళ్ళీ ఇంకొక తప్పు. తర్వాత కోడలని తెలియక ఈమె భార్య చనిపోగానే ఈయన మళ్ళీ ఆమె ఒక వ్యభిచారి అనుకొని అక్కడ ఊరి బయట ఉండేవాళ్ళం అనుకొని ఆమెతో పోయినట్లు మనం అక్కడ చూస్తున్నాం. మిస్టేక్ ఒక మిస్టేక్ ఎలాగ ఎన్ని పొరపాట్లకి దారి తీస్తుందో, మనం వెనక్కి తిరిగి రాకపోతే ఈ నష్టాలు ఎన్ని పొందుతామో అవన్నీ కూడా యూదా జీవితంలో చూస్తున్నాము. మనం ఇక్కడ నేర్చుకోవాల్సిందంటే ఎట్ అయినప్పటికీ కూడా దేవుడు యూదాని ఏర్పరచుకున్న సంగతి అప్పటికే యూదాకి తెలియదు. ఆదికాండము 49వ అధ్యాయంకి వచ్చిన తర్వాత యాకోబు చనిపోయే ముందు 12 గోత్రాలని ఆయన ఆశీర్వదిస్తా వాళ్ళ భవిష్యత్తుని గురించి చెప్తా అప్పుడు
చెప్తాడు. యూదాలో రాజదండం ఉంటుంది, యూదాలో నక్షత్రం వస్తుంది, యూదా అందరిని పరిపాలిస్తాడు, మిగతా వాళ్ళందరు దాసులవుతారు. అప్పుడు ఇచ్చాడు ప్రవచనము. అయినప్పటికి కూడా అప్పుడు తెలియదు. అయినప్పటికీ కూడా దేవునికి తెలుసు కాబట్టి దేవుడు యూదాని ఏర్పరచుకున్నాడు. డిస్పైట్ హిస్ మిస్టేక్స్ దేవుడు యూదాని ఏర్పరచుకొని ఆయన ద్వారా రావాలని దేవుడు అనుకున్నాడు. అబ్రహామును బట్టి గొప్పది. ఈ కాబట్టి తామారుని గురించి తెలుసుకోవాలంటే యూదాని గురించి మనం తెలుసుకున్నాము. మనల్ని కూడా దేవుడు యూదా ఇన్ని మిస్టేక్స్ చేశాడా అని మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అయినప్పటికీ కూడా మనం కూడా అలాగే జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. యూదాని అలాగే ఏర్పరచుకొని యేసుప్రభు ఆ వంశావళిలోంచి వచ్చాడు. వంశావళిలోంచి వచ్చిన తర్వాత ఇప్పుడు యూదా వంశం లేదు, అన్యులని లేరు, అందరినీ కలిపేశాడు. అందరినీ క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన ఏర్పాటులో మనం ఉన్నాము. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాను కాబట్టి నేను ఈరోజు బైబిల్ పట్టుకొని దేవుని నామాన్ని చెప్తా ఉన్నాను. అది గొప్ప ధన్యత. నేను చేసిన పొరపాట్లన్నిటిని దేవుడు క్షమించుకుంటా వచ్చి ఈ రక్షణలో నిలబెట్టాడు అని చెప్పేసి దేవుని కృతజ్ఞులై మనం జీవించడానికి ఈ డిసెంబర్ నెల క్రిస్మస్ మంత్ మనం గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకి సహాయం చేయను గాక.